హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం నైట్ ఎట్ ద మ్యూజియం అనే ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చూడబోతున్నాం. మూవీ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూశాక మీకు వీడియో ఎంటర్టైనింగ్గా అనిపించినా, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినా ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ల్యారీ అండ్ ఎరికా భార్యాభర్తలు. వీళ్ళకి నిక్ అనే ఒక కొడుకు ఉంటాడు. ల్యారీ ఎరికా విడిపోవడం వల్ల ఓన్లీ వెన్స్డే అండ్ వీకెండ్స్లో మాత్రమే నిక్ ల్యారీతో గడుపుతుంటాడు. ప్రెజెంట్ డాన్ అండ్ ఎరికా ఇద్దరు రిలేషన్లో ఉంటారు. ప్రస్తుతం ల్యారీకి ఎటువంటి జాబ్ లేకపోవడం వల్ల ల్యారీ జాబ్ సెర్చింగ్లో ఉంటాడు. అలా తను ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు, కానీ తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడు. ల్యారీ ఇంటర్వ్యూయర్తో నాకు జాబ్ చాలా అవసరమని చెప్తాడు. అందుకు ఆమె ల్యారీతో ఇంకో చోట జాబ్ ఇంటర్వ్యూ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. మరుసటి రోజు ల్యారీ ఆమె చెప్పిన జాబ్ ఇంటర్వ్యూ కోసం మ్యూజియంలోకి వెళ్తాడు. ప్రెజెంట్ మ్యూజియం లాస్లో నడుస్తుండడం వల్ల ఆల్రెడీ ఉన్న 3 నైట్ గార్డ్స్ని తీసేసి ఒక కొత్త నైట్ గార్డ్ని అపాయింట్ చేయాలని అనుకుంటారు. అలా ఇక వాళ్ళు ల్యారీని నైట్ గార్డ్గా అపాయింట్ చేసుకుంటారు. ల్యారీకి నైట్ గార్డ్గా పనిచేయడం అసలు ఇష్టం ఉండదు, కానీ తనకి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నైట్ గార్డ్గా జాయిన్ అవుతాడు. సిసిల్ ల్యారీకి మ్యూజియం గురించి పూర్తిగా వివరాలు చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ల్యారీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వస్తాడు. సిసిల్ ల్యారీకి ఒక టార్చ్ లైట్, ఒక కీ, ఇన్స్ట్రక్షన్ పేపర్స్ ఇస్తాడు. ఇక తర్వాత వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళగా ల్యారీ ఒక్కడు మ్యూజియంలో ఉంటాడు. నైట్ గార్డ్గా వర్క్ చేయడం ల్యారీకి అలవాటు లేకపోవడం వల్ల ల్యారీ పొరపాటును కొంచెంసేపు నిద్రపోతాడు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ల్యారీ ఆ మ్యూజియంని పరిశీలిస్తుండగా అక్కడ ఎదురుగా ఉండాల్సిన డైనోసార్ స్కెలిటన్ ల్యారీకి కనిపించదు. అసలు ఈ డైనోసార్ స్కెలిటన్ ఏమైపోయింది అని అనుకుంటూ తను మ్యూజియం అంతా వెతుకుతాడు. అప్పుడు ల్యారీకి డైనోసార్ స్కెలిటన్ వాటర్ తాగుతుండడం కనిపిస్తుంది. ల్యారీ చూసిన ఆ డైనోసార్ వెంటనే ల్యారీ వెంట పడుతుంది. తను ఎలాగోలా పరిగెత్తుకుంటూ డైనోసార్ నుంచి తప్పించుకుని వచ్చి సిసిల్కి కాల్ చేస్తాడు. ఇక్కడున్న డైనోసార్ స్కెలిటన్కి ప్రాణం వచ్చిందని ల్యారీ సిసిల్కి చెప్పగా, నేను నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పేపర్స్లోని మొదటి ఇన్స్ట్రక్షన్ని చదువు అని సిసిల్ అంటాడు. మొదట ఇన్స్ట్రక్షన్లో త్రో ద బోన్ అని ఉంటుంది. ఇక వెంటనే ల్యారీ ఒక బోన్ని తీసుకుని విసిరేస్తాడు. తీరా చూస్తే ల్యారీ విసిరేసిన బోన్ని ఆ డైనోసార్ నోటితో తీసుకుని ల్యారీ దగ్గరికి ఫ్రెండ్లీగా వస్తుంది. యాక్చువల్గా ఆ డైనోసార్ స్కెలిటన్ ఎటువంటి హాని కలిగించదు. మ్యూజియంలో ఉన్న రిమైనింగ్ జంతువులన్నింటికి అండ్ విగ్రహాలకి కూడా ప్రాణం వస్తుంది. జంతువులన్నీ వాటి రూమ్స్లో నుంచి బయటికి రాగా ల్యారీ తెలివిగా వాటిని తిరిగి రూమ్స్లోకి మళ్లించి గేట్కి తాళం వేస్తాడు. ఈ కోతి ల్యారీ దగ్గర ఉన్న కీస్ని తీసుకుని ఇన్స్ట్రక్షన్ పేపర్స్ని చించేస్తుంది. కాకపోతే ల్యారీ మళ్ళీ కోతి దగ్గర నుంచి కీస్ని తిరిగి తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో జెడేయా గ్రూప్ ల్యారీని చంపాలనుకుంటారు, కానీ ల్యారీ వాళ్ళకంటే పెద్దగా ఉంటాడు కాబట్టి ల్యారీకి ఏమీ అవ్వదు. కొంచెం సేపటి తర్వాత ఆక్టేవియస్ గ్రూప్ వచ్చి ల్యారీని చంపాలనుకుంటారు. ఆ సమయంలో రూజ్వెల్ట్ అక్కడికి వచ్చి ల్యారీని వాళ్ళ నుంచి రక్షిస్తాడు. అసలు ఈ జెడేయా గ్రూప్ అండ్ ఆక్టేవియస్ గ్రూప్ ల్యారీని ఎందుకు చంపాలనుకుంటారంటే, ఇంతకుముందు నైట్ గార్డ్గా వర్క్ చేసిన ఆ ముగ్గురు వీళ్ళని అసలు బయటికి రానివ్వకుండా రూమ్లోనే ఉంచుతారు. సేమ్ ఆ పాత నైట్ గార్డ్స్ లాగానే ల్యారీ కూడా వీళ్ళని రూమ్లోనే బంధిస్తాడేమో అని ఆక్టేవియస్ అండ్ జెడేయా గ్రూప్ అనుకుంటారు. అదేదో ల్యారీని చంపేస్తే ఇక మ్యూజియం అంతా వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా తిరగొచ్చు కదా, అందుకనే వాళ్ళు ల్యారీని చంపాలనుకుంటారు. అసలు ఈ మ్యూజియంలోని జంతువులకి, మైనపు విగ్రహాలకి ప్రాణం ఎలా వచ్చిందని ల్యారీ రూజ్వెల్ట్ని అడుగుతాడు. ఈజిప్ట్ రాజైన ఆక్మెన్రా బాడీని ఇంకా తన మ్యాజికల్ టాబ్లెట్ని 1952లో ఈ మ్యూజియంలోకి తీసుకువస్తారు. అప్పటి నుంచి ఆ మ్యాజికల్ టాబ్లెట్ వల్ల ప్రతిరోజు రాత్రి మ్యూజియంలో ఉన్న అన్ని జంతువులకి, విగ్రహాలకి ప్రాణం వస్తుంది. పొరపాటున ఏదైనా విగ్రహం రాత్రిపూట మ్యూజియంలో నుంచి బయటకు వెళ్తే అది సూర్యుడు ఉదయించేలోపు మ్యూజియంలోకి తిరిగి వచ్చేయాలి, లేదంటే అది బూడిదగా మారిపోతుందని రూజ్వెల్ట్ ల్యారీతో చెప్తాడు. యాక్చువల్గా ఈ రూజ్వెల్ట్ కూడా ఒక మైనపు విగ్రహం మాత్రమే. రూజ్వెల్ట్కి సక్కగవే అంటే చాలా ఇష్టం, అందుకని ప్రతి రాత్రి తను సక్కగవేని చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత తెల్లవారుతుంది. దాంతో అంతా మామూలు స్థితికి వస్తుంది. ఆక్టేవియస్ విగ్రహం ఆక్టేవియస్ గ్రూప్ ఉండే రూమ్లో కాకుండా జెడేయా గ్రూప్ ఉండే రూమ్లో ఉంటుంది. అది గమనించిన మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ మెక్ఫీ ల్యారీని పిలిచి విగ్రహాలేంటి ఇలా కంబైన్గా ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు ల్యారీ వీటి గురించి నాకేం తెలియదని చెప్తాడు. మ్యూజియంలోని విగ్రహాలకు ప్రాణం వస్తుందని నాకు మీరు ముందే ఎందుకు చెప్పలేదని ల్యారీ సిసిల్, గస్, రెజినాల్డ్ని అడుగుతాడు. ఈ విషయం గురించి మేము ముందే నీకు చెప్తే నువ్వు అసలు నమ్మవు. యాక్చువల్గా నువ్వే కాదు, ఎవరూ నమ్మరు. అదేదో నీ కళ్ళతో నువ్వే చూసావంటే డెఫినెట్గా నమ్ముతావు కదా, అందుకనే మేము నీకు ఈ విషయం గురించి ముందు చెప్పలేదని వాళ్ళు ముగ్గురు ల్యారీతో అంటారు. అప్పుడు ల్యారీ నాకు అసలు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పి మ్యూజియంలో నుంచి బయటకు వస్తాడు. అదే సమయంలో ల్యారీని చూడాలని నిక్ డాన్తో కలిసి మ్యూజియం దగ్గరికి వస్తాడు. మ్యూజియంలో జాబ్ అయితే తన కొడుకు నిక్ ఉండే ప్లేస్కి దగ్గరగా ఉంటుందని ల్యారీ తన కొడుకు కోసం మళ్ళీ నైట్ గార్డ్గా జాయిన్ అవుతాడు. నువ్విచ్చిన ఇన్స్ట్రక్షన్ పేపర్స్ని కోతి చించేసింది, నీ దగ్గర ఇంకో మాన్యువల్ ఉంటే ఇస్తావా అని ల్యారీ సిసిల్ని అడుగుతాడు. నా దగ్గర ఇంకో మాన్యువల్ ఏమీ లేదు, కాకపోతే నువ్వు బుక్స్లో చదివి మ్యూజియంలోని విగ్రహాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మొదట్లో నేను కూడా అలానే చేశానని సిసిల్ అంటాడు. మ్యూజియంలోకి వచ్చిన పిల్లలందరికీ రెబెకా విగ్రహాలన్నింటి గురించి వివరంగా చెప్తుంది. అప్పుడు ల్యారీ కూడా రెబెకా చెప్పే విషయాలను వింటుంటాడు.
రెబెకాని అడిగి మ్యూజియంలోని విగ్రహాల గురించి ల్యారీ కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. ఇంకా కొన్ని బుక్స్ని చదివి అండ్ ఇంటర్నెట్ని చూసి ల్యారీ మరికొన్ని విషయాలను కూడా తెలుసుకుంటాడు. రెబెకా ల్యారీతో నేను సక్కగవేయన్ గురించి ఒక బుక్ రాస్తున్నానని చెప్తుంది. కట్ చేస్తే సిసిల్, గస్, రెజినాల్డ్ మేము వేరే టౌన్కి వెళ్తున్నామని ల్యారీకి చెప్పి ఇక మ్యూజియం నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి బయలుదేరే ముందు ఎవరికీ తెలియకుండా రెజినాల్డ్ మ్యూజియం కీ ప్రింట్ని తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ల్యారీ రాత్రి కోసం అంతా ప్రిపేర్ చేసుకుని రెడీ అయి ఉంటాడు. రాత్రి సమయం అవ్వగానే ఎప్పటిలాగానే అన్ని విగ్రహాలకి ప్రాణం వస్తుంది. ఆక్టేవియస్, జెడేయా గొడవ పడుతుండడాన్ని ల్యారీ గమనించి ఎటువంటి గొడవ చేయకపోతే మిమ్మల్ని నేను రూమ్లో నుంచి బయటకు తీసుకుని వస్తాను అని వాళ్ళకి సర్ది చెప్తాడు. దాంతో ఇక జెడేయా అండ్ ఆక్టేవియస్ కాంప్రమైజ్ అయ్యి గొడవ పడడం ఆపేస్తారు. అటిల్లాకి మాయాజాలం అంటే చాలా ఇష్టం. అటిల్లాని ఆకట్టుకోవడం కోసం ల్యారీ అటిల్లా ముందు మ్యాజిక్ని ప్రదర్శిస్తాడు. కానీ మ్యాజిక్ చేసేటప్పుడు ల్యారీ సరిగా క్లాత్ని మాయం చేయలేకపోతాడు. దాంతో అటిల్లాకి కోపం వచ్చి ల్యారీ కాళ్ళు చేతుల్ని శరీరం నుంచి చీల్చాలని ప్రయత్నిస్తాడు. అదే టైంలో జంతువులన్నీ రూమ్ నుంచి బయటకు రావడం వల్ల ల్యారీని వదిలేసి అటిల్లా గ్రూప్ పారిపోతుంది. ల్యారీ దగ్గర నుంచి ఆ కోతి మళ్ళీ కీస్ని తీసుకుని ఒక కిటికీని ఓపెన్ చేస్తుంది. కట్ చేస్తే రూజ్వెల్ట్ సక్కగేవియన్ని మళ్ళీ ఎప్పట్లానే చూస్తుంటాడు. అప్పుడు ల్యారీ నువ్వు వెళ్ళి తనతో మాట్లాడొచ్చు కదా అని రూజ్వెల్ట్తో అంటాడు. ల్యారీ అలా అనడంతో ఇక రూజ్వెల్ట్ సక్కగేవియన్ దగ్గరికి వెళ్తాడు. కానీ రూజ్వెల్ట్కి తనతో మాట్లాడడానికి ధైర్యం సరిపోక వెంటనే తన దగ్గర నుంచి వెనక్కి వచ్చేస్తాడు. మ్యూజియం బయట కొంతమంది వ్యక్తులు చలికాచుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ నిప్పుని చూసిన ఒక ఆదిమానవుడు వెంటనే కిటికీలోంచి బయటకు దూకుతాడు. ల్యారీ కోతి దగ్గరికి వెళ్ళి నా తాళాలు నాకు ఇవ్వు అని అడుగుతాడు. కానీ ఆ కోతి ల్యారీకి తాళాలు ఇవ్వదు. అందుకని రూజ్వెల్ట్ ఆ తాళాలు నాకు ఇవ్వు అని ఆ కోతిని అడగ్గా అప్పుడు ఆ కోతి రూజ్వెల్ట్కి తాళాలను ఇచ్చేస్తుంది. అది చూసిన ల్యారీ రూజ్వెల్ట్తో ఇవన్నీ నీ మాటే వింటున్నాయి కాబట్టి నువ్వే వీటి బాధ్యత తీసుకుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ల్యారీకి అంతకుముందు కోతి ఓపెన్ చేసి ఉంచిన కిటికీ కనిపిస్తుంది. తన కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా మ్యూజియం బయట ఆదిమానవుడు ఉండడం కనబడుతుంది. సూర్యోదయం అవడానికి ఇంకొంత సమయం మాత్రమే ఉండడంతో ఆదిమానవుడిని మ్యూజియం లోపలికి తీసుకురావడానికి ల్యారీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ల్యారీ అతన్ని చేరుకునే లోపే సూర్యోదయం అవడంతో ఇక ఆదిమానవుడు బూడిదగా మారిపోతాడు. అది చూసిన ల్యారీ చాలా బాధపడతాడు. వెంటనే ల్యారీ తన అభిప్రాయాన్ని మార్చుకుని తిరిగి తన మ్యూజియం బాధ్యతను తీసుకుంటాడు. కట్ చేస్తే ఆదిమానవుల విగ్రహాలు ఉండే రూమ్లో కొంత ఫోమ్ ఉండడాన్ని చూసి ల్యారీ సరిగ్గా వర్క్ చేయడం లేదు అని మెక్ఫీ తనని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అప్పుడు ల్యారీ చివరి అవకాశంగా కేవలం ఈ ఒక్కరోజు రాత్రికి నేను నైట్ గార్డ్గా ఉంటాను అని మెక్ఫీకి చెప్తాడు. అందుకు మెక్ఫీ కూడా ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి ల్యారీ తనతో పాటు నిక్ని కూడా మ్యూజియం లోపలికి తీసుకుని వస్తాడు. రెబెకా సక్కగవియన్ విగ్రహం వైపు చూస్తూ తన గురించి ఎంత వెతికినా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా దొరకడం లేదు. అందుకని తన గురించి నేను రాస్తున్నటువంటి బుక్ని ఆపేయాలనుకుంటున్నానని రెబెకా ల్యారీతో అంటుంది. అప్పుడు ల్యారీ కొంచెం సేపు ఆగితే సక్కగవియన్కి ప్రాణం వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా నువ్వు సక్కగవియన్నే అడిగి తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని రెబెకాతో అంటాడు. కానీ రెబెకా మాత్రం ల్యారీ జోక్ చేస్తున్నాడని అనుకుని మ్యూజియం నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే విగ్రహాలకి ప్రాణం రావడాన్ని ల్యారీ తన కొడుకు నిక్కి చూపించాలని అనుకుంటాడు. కానీ ఈసారి మాత్రం విగ్రహాలకి ప్రాణం రాదు. తీరా చూస్తే సిసిల్, గస్, రెజినాల్డ్ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యి మ్యాజికల్ ట్యాబ్లెట్లోని పీసెస్ పొజిషన్ని మారుస్తారు. అందుకనే విగ్రహాలకి ప్రాణం రాదు. వెంటనే ల్యారీ విషయం తెలుసుకుని మ్యాజికల్ ట్యాబ్లెట్లోని పీసెస్ పొజిషన్ని కరెక్ట్గా ఉంచమని నిక్కి చెప్తాడు. పీసెస్ పొజిషన్ని నిక్ కరెక్ట్గా ఉంచడంతో ఇక విగ్రహాలన్నీ జీవంలోకి వస్తాయి. అప్పుడు వాళ్ళు ముగ్గురు నిక్ చేతిలో ఉన్న మ్యాజికల్ ట్యాబ్లెట్ని తీసుకుని ల్యారీ, నిక్ని ఒక రూమ్లో బంధించి మ్యూజియంలో ఉన్న బంగారాన్ని దొంగతనం చేయడానికి వెళ్తారు. అసలు వీళ్ళు ముగ్గురు ట్యాబ్లెట్ని ఎందుకు దొంగతనం చేయాలనుకుంటారంటే ట్యాబ్లెట్ యొక్క పవర్ వల్ల ప్రతి రాత్రి విగ్రహాలకి ప్రాణం వచ్చినప్పుడు ఈ ముగ్గురికి కూడా యవ్వనంలో ఉన్నటువంటి శక్తి వస్తుంటుంది. అందుకని ఆ యవ్వనపు శక్తిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ట్యాబ్లెట్ని దొంగతనం చేసి తమ దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటారు. సిసిల్, గస్, రెజినాల్డ్, ల్యారీ అండ్ నిక్ని బంధించి ఉంచింది అక్మెన్రా సమాధి ఉన్న రూమ్లో. అలా ల్యారీ వెళ్లి అక్మెన్రాని సమాధి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. అక్మెన్రా ల్యారీని తన మ్యాజికల్ ట్యాబ్లెట్ గురించి అడగ్గా ట్యాబ్లెట్ని దొంగతనం చేశారని ల్యారీ చెప్తాడు. ఇక నిక్, ల్యారీ, అక్మెన్రా ట్యాబ్లెట్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతారు. ల్యారీ మ్యూజియంలో ఉన్న అందరితో అక్మెన్రా మ్యాజికల్ ట్యాబ్లెట్ని వేరే వ్యక్తులు దొంగతనం చేశారు. ఆ ట్యాబ్లెట్ లేకపోతే మీరు మళ్ళీ ఇలా జీవంలోకి రాలేరు. కాబట్టి ఆ ట్యాబ్లెట్ని తిరిగి తీసుకురావడానికి మీరు కూడా కాస్త సహాయం చేయండి అని ల్యారీ ఒక స్పీచ్ని ఇస్తాడు. అది విన్న అందరూ ల్యారీతో ఏకమవుతారు. సిసిల్, గస్, రెజినాల్డ్ మ్యూజియం నుంచి పారిపోతుండగా వెంటనే కొంతమంది వెళ్లి గస్ని పట్టుకుంటారు. మరికొంతమంది రెజినాల్డ్ని పట్టుకుంటారు. జెడేయా అండ్ ఆక్టేవియస్ ఇద్దరూ కలిసి సిసిల్ కార్ టైర్లో గాలిని తీసేస్తారు. ఎలాగోలా మ్యూజియం నుంచి బయటపడ్డ సిసిల్ ఆ కారు ఎక్కి కొంత దూరం వెళ్ళగానే కారు అదుపు తప్పుతుంది.
సెసిల్ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడం కోసం లారీ సక్కగవ్యన్ని సహాయం చేయమంటాడు. సక్కగవ్యన్ ఎటువంటి దారినైనా ఎటువంటి మార్గాన్నైనా చాలా ఈజీగా కనిపెట్టగలదు. ఆ విధంగా తను సెసిల్ ఎక్కడున్నాడో కనిపెడుతుంది. కారు అదుపు తప్పడంతో సెసిల్ వెంటనే ఒక గుర్రపు బండిలో ఎక్కుతాడు. సెసిల్ నడుపుతున్న గుర్రపు బండి పొరపాటున అదుపు తప్పి రూజ్వెల్ట్ మీదకి ఎక్కడంతో రూజ్వెల్ట్ బాడీ రెండుగా కట్ అవుతుంది. కాకపోతే రూజ్వెల్ట్ విగ్రహం తయారైంది కేవలం వ్యాక్స్తోనే కాబట్టి సక్కగవ్యన్ రూజ్వెల్ట్ బాడీని తిరిగి అతికిస్తుంది. ఇక చివరికి అందరూ కలిసి సెసిల్ని పట్టుకుంటారు. లారీ రెబెకాకి ఫోన్ చేసి మ్యూజియం దగ్గరికి రమ్మనడంతో రెబెకా మ్యూజియంలోకి వస్తుంది. జీవంతో ఉన్నటువంటి జంతువులని విగ్రహాలని చూసి రెబెకా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. లారీ రెబెకాని సక్కగవ్యన్కి పరిచయం చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మ్యూజియంలో ఉన్నటువంటి డైనోసార్ అడుగులని, మెట్రో స్టేషన్లో ఆదిమానవులు గీసినటువంటి డ్రాయింగ్స్ని, ఇంకా మ్యూజియం మీద ఉన్నటువంటి ఆదిమానవులని న్యూస్ ఛానల్స్ టీవీలో చూపిస్తారు. న్యూస్ ఛానల్స్లో చూపిస్తున్న విషయం మీద నీ అభిప్రాయం ఏంటి, అసలు మ్యూజియంలో ఏం జరిగిందని మెక్ఫీ లారీని అడుగుతాడు. కానీ లారీ అందుకు ఎటువంటి సమాధానాన్ని చెప్పడు. దాంతో మెక్ఫీ లారీని జాబ్లో నుంచి తీసేస్తాడు. మెక్ఫీ తన రూమ్లోంచి బయటకు వచ్చి చూడగా ఎన్నడూ లేని విధంగా చాలామంది ప్రజలు మ్యూజియంని సందర్శిస్తుండడం కనిపిస్తుంది. ఇదంతా కేవలం లారీ వల్లనే సాధ్యమైందని మెక్ఫీ తనలో తాను అనుకుని లారీని మళ్ళీ జాబ్లో చేర్చుకుంటాడు. రాత్రి సమయం అయితే మ్యూజియంలోని విగ్రహాలకి ప్రాణం వస్తుందన్న విషయం కేవలం లారీ, నిక్, రెబెకాకి అండ్ సిసిల్, గస్, రెజినాల్డ్కి మాత్రమే తెలుసు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.